ఏ వ్యవస్థలోనైనా నడిపించే నాయకుడు ఉంటాడు. ఆ నడిపించే నాయకుడిని బట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా పనులు అనేవి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అది ఒక ఉద్యోగం కావచ్చు. ప్రతి పనికి పైన ఒక అధికారి ఉంటాడు. ప్రతి దానికి కూడా పైన ఒక అధికారి ఉంటాడు. ఆ అధికారి అనేది లేకపోతే కింద స్థాయి వాళ్ళు సరిగ్గా పని అనేది చేయలేరు. ఉదాహరణకి కానిస్టేబుల్స్ అందరూ తప్పనిసరిగా హెడ్ కానిస్టేబుల్ మాట వినాలి. ఈ హెడ్ కానిస్టేబుల్స్ అందరూ ఎస్ఐ మాట వినాలి. ఈ ఎస్ఐలందరూ సిఐ మాటలు వినాలి, సిఐకి లోబడాలి. ఈ సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ అంటారు. వీళ్ళు పైన ఉన్నటువంటి డిఎస్పీలు కావచ్చు, వాళ్ళ మాట వాళ్ళు వినాలి, లోబడాలి. వీళ్ళందరూ ఎస్పీకి లోబడాలి. అర్థమైందా? అలాగే ఈ ఎస్పీలందరూ కూడా వీళ్ళపైన డీజీపీ అని ఉంటాడు ఒక ఆయనకు లోబడాలి. ఈ డీజీపీ హోమ్ మినిస్టర్కి లోబడాలి. ఈ హోమ్ మినిస్టరు ముఖ్యమంత్రికి లోబడాలి. ఈ వ్యవస్థలన్నీ కూడా ఇలాగా ఒక నిర్మాణం చేశారు. ఆ నిర్మాణం అనేది సరిగ్గా లేకపోతే పనులు అనేవి జరగవు. కనుక నాయకుడు అనేవాడు లోకంలోనే ఎంతో అవసరం అని ఒక ఆలోచన వ్యవస్థలు వచ్చినప్పుడు, అంతకంటే గొప్పదైన దేవుని పరిచర్య, అంతకంటే విలువ కలిగినది దేవుని యొక్క సేవ. ఈ వ్యవస్థలన్నీ ఈ శరీరానికి సంబంధించినవి. కానీ దేవుని పరిచర్య అనేది ఆత్మలకు సంబంధించింది. ఈ ఆత్మలకు సంబంధించిన ఈ పరిచర్యకి నాయకుడు అవసరం లేదా, కాపరి అవసరం లేదా అని అంటే ఖచ్చితంగా అవసరం అని బైబిల్ లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. ఒకసారి మోషే దేవుడితో అన్న మాటలేంటో తెలుసా? దేవుడు మోషేకి చెప్పేశాడు, నువ్వు ఆ దేశంలోకి నువ్వు అడుగు పెట్టవు అని చెప్పేశాడు. నువ్వు ఆ దేశంలోకి అడుగు పెట్టవు. అప్పుడు ఆయన అన్న మాట ఒకసారి బైబిల్లో చూద్దాం. సంఖ్యాకాండం మనం చూడగలిగితే 27వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండునట్లు నేను ఉండనంటున్నావు, నన్ను వెళ్ళొద్దంటున్నావు, నన్ను ఇక్కడే ఆగిపోమంటున్నావు. వీళ్ళందరూ ఆ దేశానికి వెళ్ళాలి, యోర్దానును దాటాలి, దాటి ఆ దేశ భాగాలన్నీ వాళ్ళు స్వతంత్రించుకోవాలి. మరి ఇవన్నీ జరగాలంటే నేను రాలేను కదా మరి అక్కడికి. ఇప్పటి వరకు వీళ్ళందరినీ నడిపించాను కదా. నెక్స్ట్ వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, నెక్స్ట్ వాళ్ళ భవిష్యత్ ఏంటి? సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండునట్లు ఈ సమాజం మీద ఒకరిని నియమించయ్యా అని అడుగుతున్నాడు. ఎవరిని? దేవుడిని. అంటే సమాజము మీద ఒక కాపరి కావాలా? కావాలనే ఎవరికి వచ్చింది ఆలోచన? దేవుడే చూసుకుంటాడులే, నన్ను ఇక్కడ ఆగిపోమన్నాడు కదా, ఇక నాకెందుకు అని అనుకోవట్లే ఆయన. అర్థమైందా? నెక్స్ట్ వీళ్ళ పరిస్థితి ఏంటి? దేవుడు ఏదైనా ఆలోచించాడా, దేవుడు ఏదైనా నిర్ణయించాడా అని ప్రియమైన దేవుని వల్లరా నిజంగా ఆ సమాజం పట్ల వాళ్ళు ఒంటరి వాళ్ళు అయిపోకూడదు. నడిపించే నాయకుడు కావాలి, ఒక కాపరి కావాలి అని ఏమండి దేవుణ్ణి మోషే గారు అడుగుతున్నాడు. అలా అడుగుతున్నప్పుడు దేవుడు, మోషే నేను ఆల్రెడీ ఒక అతన్ని నేనేం చేశాను, సెలెక్ట్ చేసేసాను, ఒక అతన్ని నేను నిర్ణయించేశాను. ఆయన ఎవరో కాదు, యెహోషువ, నూను కుమారుడైన
యెహోషువ నాయకత్వంలో వాళ్ళు ఆ దేశాన్ని స్వతంత్రించుకుంటారు అని చెప్పాడు. అంటే ఈ మాటలు బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటో తెలుసా? సమాజము నాయకుడు లేకుండా ఉండకూడదు, సమాజము కాపరి లేకుండా ఉండకూడదు. కాపరి లేకపోతే జరిగే ప్రమాదాలు ఏంటో తెలుసా? గొర్రెకున్నటువంటి స్వభావం ఏంటో తెలుసా? ఏదైనా సరే ఒక జంతువు గొర్రెను అటాక్ చేస్తే గొర్రెకున్న స్వభావం ఏంటి అని అంటే అది మళ్ళీ ఎదురు తిరగలేదు, అది మళ్ళీ ఆ అటాక్ చేస్తున్నటువంటి దాని మీద ఎదురు తిరగలేదు, అట్లని పారిపోలేదు. ఎలా ఉంటుందో తెలుసా? అలా సైలెంట్ అయిపోయి అలా ఉంటుంది అది. ఏమండి, అలా తలదించుకొని నిస్సహాయ పరిస్థితుల్లో ఉంటుంది గొర్రె. అంటే అటు తప్పించుకోలేదు, ఇటు ఎదురు కూడా తిరుగులేదు. మీరు గమనించారు లేదో, అడవి గాడిదలు అని అంటారు. అంటే ఇక్కడ గాడిదలు వేరు, అడవి గాడిదలు వేరు. అడవి పిల్లులు అంటారు. అంటే ఇక్కడ పిల్లులు వేరు, అడవి పిల్లులు వేరు. అలాగే కొన్నిటికి అడవి దొన్నలు అంటారు. అంటే ఇక్కడ దొన్నలు వేరు, అడవిలో ఉండేటువంటి దొన్నలు వేరు. అడవి గొర్రెలు అని ఎప్పుడైనా విన్నారా? లేవు, అడవి గొర్రెలు ఉండవు. ఎందుకంటే గొర్రె ఒక సాధు, అర్థమైందా? అది ఎదురు తిరగలేని ఒక పరిస్థితిలో గొర్రె ఉంటుంది. అందుకే దేవుడు ఈ భూమి మీద తన పిల్లలను, తన ప్రజలను దేవుడు ఏం చేశాడు అని అంటే గొర్రెతో పోల్చాడు. ఎందుకో తెలుసా? గొర్రెతో ఎందుకు పోల్చాడు అని అంటే గొర్రె ఒక కాపరి మీద ఆధారపడాలి. బాగా గుర్తుపెట్టుకోండి, గొర్రె ఒక కాపరి మీద ఆధారపడుతుంది, ఒక కాపరి మీద గొర్రె ఆధారపడుతుంది. అలాగే గొర్రెలైన నా పిల్లలందరూ కూడా నా మీద ఆధారపడాలి. దేవుడు కీర్తనలు 23 మొదటి వచనం, యెహోవా నా కాపరి. చూసారా? ఇది దావీదు మహారాజు రాశాడు. 73 కీర్తనలు దావీదు మహారాజే రాశాడు అని క్లియర్గా ఉన్నాయి. ఒక 23 కీర్తనలు దావీదు రాసి ఉండొచ్చు అనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇది ఖచ్చితంగా దావీదు గారు రాసిన కీర్తన. పైనే ఉంటుంది ఇది దావీదు కీర్తన అని. 23వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, రాజుగా ఉన్నప్పుడు రాసిన కీర్తన ఇది. చాలామంది ఆయన గొర్రెలు కాసుకునేటప్పుడు రాసిన కీర్తన అనుకుంటారు. కాదు, రాజుగా ఉన్నప్పుడు రాసిన కీర్తన. ఎందుకంటే అక్కడ ఒక మాట ఉపయోగిస్తాడు చూడండి, 5వ వచనంలో, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు అన్నాడు. గొర్రెల కాపరప్పుడు ఆయనకి శత్రువులు ఎవరు లేరు. ఎప్పుడు ఆయనకి శత్రువులు ఉన్నారు? ఆయన రాజు అయినప్పుడే ఆయనకి శత్రువులు మొదలయ్యారు. అంటే ఇది ఆయన రాజుగా ఉన్నప్పుడే రాశాడు. ఒక రాజు నాకు కాపరి కావాలి అని కోరుకుంటున్నాడు, ఆ కాపరి దేవుడే కావాలి అని కోరుకుంటున్నాడు. గొర్రెలతో దేవుడు ఎందుకు పోల్చాడో తెలుసా? మనం దేవుని మీద ఆధారపడాలి కనుక. నా మీద నేను ఆధారపడతానండి, ఇది నా సొంత శక్తి అండి, ఇది నా సొంత కష్టం అండి, ఇది నాదండి అన్నవాడికి ఈ కీర్తన వర్తించదు. అర్థమైందా? ఈ కీర్తన వర్తించాలి అని అంటే ఎవరికైనా పూర్తిగా దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ కీర్తన వర్తిస్తుంది. దావీదు రాజయ్యుండి కూడా నాకు కాపరి కావాలి అని కోరుకున్నాడు. అది దేవుడు నాకు కాపరిగా ఉండాలి అని కోరుకున్నాడు. కనుక కాపరి ఉండాలి. దేవుడు మన కాపరి, ఓకే, అందులో ఎటువంటి అనుమానము లేదు. అర్థమైందా? ఆ తర్వాత క్రొత్త నిబంధనకు రాగానే యేసుక్రీస్తు వారు మనకు కాపరిగా కనబడుతున్నారు. ఒకసారి ఆ మాటలు కూడా మనం చూద్దాం. ఏమండి? యోహాను సువార్త 10వ అధ్యాయము 11 నుంచి మనం చదువుకుందాం. నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను అంటున్నాడు చూడండి యేసుక్రీస్తు వారు. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. నేను గొర్రెల మంచి కాపరిని అన్నాడు. చూడండి, యేసుక్రీస్తు వారు ఎవరట? గొర్రెల మంచి కాపరి. ప్రాణం పెడతాడట, పారిపోడట. అర్థమైందా? పారిపోయేవాడు జీతగాడు అని రాశాడు అక్కడ.
పారిపోయేవాడు జీతగాడు, ప్రాణం పెట్టేవాడే నిజమైన మంచి కాపరి అని అంటున్నాడు. ఏమండి? అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20వ వచనం కూడా చూద్దాం ఒకసారి. ప్రియమైన దేవుని వల్లరా, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అన మన ప్రభువును అంటున్నాడు. చూడండి, యేసుక్రీస్తు వారి ఎవరట? గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అని రాయబడింది. చూడండి, గొర్రెల గొప్ప కాపరి అయిన. అర్థమైందండి? ఆ తర్వాత మరొక మాట, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరి. యేసుక్రీస్తు వారు ఎవరు? మన ఆత్మలకు కాపరి అయిన, కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు అని అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు మన ఆత్మలకు కాపరి, గొర్రెలమైనటువంటి మనకు ఆయన కాపరి అని చాలా స్పష్టంగా ఇక్కడ రాయబడింది. ఏమండి? ఇకపోతే ప్రియమైన దేవుని వల్లరా, దేవుడు మన కాపరి, యేసు ప్రభు మన కాపరి కాదంటం లేదు. వాళ్ళు ఎక్కడున్నారు? పరలోకంలో ఉన్నారు. అర్థమైందా? పరలోకంలో ఉన్నారు. పరలోకంలో ఉండి ఈ భూమి మీద ఉన్న తన పిల్లలని ఆయన కాపుదలగా, భద్రతగా ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని వల్లరా, ఈ భూమి మీద మనలను నడిపించటానికి కూడా కాపరి, నాయకుడు, పెద్ద, ఇలా దేవుడు రకరకాల పేర్లతో పిలువబడుతూ సంఘమును, సమాజాన్ని నడిపించటానికి కాపరులు లేదా నాయకులు కావాలి అని దేవుడు కోరుకున్నాడు. ఒకసారి మనం ఆ మాటలు చూస్తే యేసుక్రీస్తు వారు మాట్లాడిన కొన్ని మాటలు చూద్దాం. మత్తయి సువార్త మనం చూడగలిగితే 9వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 36వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఆయన సమూహములను చూచి ఆయనను వెంబడిస్తున్నారు. చాలామంది ఆయన వాక్యం విన్నవారు కానివచ్చు, ఆయన వలన మేలు పొందుకున్నవారు కానివచ్చు, వాళ్ళందరూ కూడా ఆయన్ని వెంబడిస్తున్నారు. సమూహాలుగా ఆయనను వెంబడిస్తున్నారు. అలా ఆయనను వెంబడిస్తున్నప్పుడు వారు కాపరి లేని గొర్రెల వలె, వాళ్ళందరూ యేసుప్రభుకి ఎలా కనపడ్డారట? కాపరి లేని గొర్రెల వలె చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడ్డాడు అని రాయబడింది. చూడండి, అంటే యేసుక్రీస్తు వారు వారి మీద కనికరపడ్డాడట. దేనికి కనికరపడ్డాడు? వాళ్ళకి తిండి లేదని కాదు, వాళ్ళకి స్వస్థత లేదని కాదు, లేకపోతే వాళ్ళకి భూమి మీద ఇల్లు లేవని కాదు, వాళ్ళకి వాక్యం చెప్పి నడిపించే ఒక నాయకుడు లేడు అని కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడ్డాడట. ఇది ఇలా పెట్టండి. ఇదే సందర్భం. నెక్స్ట్ ఇంకొక పదం ఉంటుంది అక్కడ, అది చదువుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 34వ వచనం చూద్దాం. గనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి జాలిపడి ఏం చేస్తున్నాడు తెలుసా? వారికి అనేక సంగతులను బోధింపసాగెను. వీళ్ళకి కాపరి లేకపోయేసరికి చాలా సంగతులు బోధించాడట యేసుక్రీస్తు వారు. ఏమండి? ఇప్పుడు నేను వెళ్ళిపోతే ఇక వాళ్ళకి మంచి మాటలు చెప్పేవాళ్ళు లేరు. అందుకని చాలా సమయం తీసుకున్నాడు, చాలా సంగతులు వాళ్ళతో మాట్లాడాడు. కాపరి లేని గొర్రెలకు ఏమవసరం తెలుసా? వాక్యం అవసరం. ప్రియమైన దేవుని వాళ్ళరా,
ఇప్పుడు అక్కడికి వద్దాం. ఇక్కడ ఎందుకు ఈ మాటలు చదివించానంటే, వాళ్ళ మీద కనికరపడి ఆయన ఏం చేశాడు? చాలా సంగతులు వాళ్ళతో పంచుకున్నాడు. చాలా సంగతులు పంచుకున్నాడు వాళ్ళతో. ఇక నేను వెళ్ళిపోతే వాళ్ళకి ఈ మాటలు చెప్పేవాళ్ళు ఇక ఉండరు. కనుక వాళ్ళతో ఇంకొంచెం మాట్లాడదాం, ఇంకొంచెం సేపు మాట్లాడదాం అని చాలా సంగతులు చెప్పాడు. చాలా సంగతులు చెప్పిన తర్వాత ఆయన ఏం ఆలోచిస్తున్నాడో రాయబడింది. చూడండి, మత్తయి సువార్తలో ఇందాక చదువుకున్న మాటలో మనం చూడగలిగితే 9వ అధ్యాయము 38వ వచనం, కోత విస్తారమే కానీ పనివారు ఎలా ఉన్నారు? కొద్దిగా ఉన్నారు. కోత ఎలా ఉంది? విస్తారంగా. అదే కోత విస్తారంగా ఉంది. పంటను కోయవలసింది పంట చాలా ఉంది, కానీ పనివారు కొద్దిమందే ఉన్నారు. ఏమండి? పనివారు కొద్దిమందే ఉన్నారు. కనుక ఏమని అడగమన్నాడు చూడండి, తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. ఎక్కడ చూసిన అమాయకమైనటువంటి ప్రజలు ఉన్నారు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు ఎందుకున్నారో తెలుసా? వాళ్ళని దోచుకొని తినటానికి ఉన్నారు. అర్థమైందా? ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు, సత్యం చెప్పటానికి లేరు. వాళ్ళు దేవుని వైపు వాళ్ళని మళ్ళించటానికి లేరు. వాళ్ళు ఉన్నారు, కానీ యథార్థమైన సత్యమును చెప్పి యథార్థంగా వాళ్ళని దేవుని వైపు మళ్ళించి దేవుని కోసం బ్రతికేటట్లు చేసేటువంటి వాక్యం చెప్పేవాళ్ళు వాళ్ళకు లేరు. కోత ఎలా ఉంది? విస్తారంగా ఉంది. పనివారు కొద్దిమందిగా. ఇప్పుడు చెప్పండి, కాపరి కావాలా వద్దా? కాపరి కావాలి. అర్థమైందా? వాక్యం చెప్పే కాపరి కావాలి. వాక్యం చెప్పే కాపరి లేకపోతే గొర్రెలు ఏమైపోతాయి? చెదరిపోతాయి. గొర్రెల్ని శత్రువు వచ్చి ఏం చేస్తాడు? తినేస్తాడు. గొర్రెల్ని సరైనటువంటి మార్గంలో నడిపించే పరిస్థితి ఉండదు. అందుకే కాపరి కావాలి. ప్రియమైన దేవుని వల్లరా ఆలోచించండి. యేసుక్రీస్తు వారి మాటలు ఇవన్నీ, నా సొంత మాటలు కాదు. వీళ్ళకి కాపరి లేడు, వీళ్ళకి కావాలి కాపరి. వాక్యం చెప్పే కాపరి కావాలి. ఇదిగో తండ్రిని ఏమన్నాడు? తండ్రినే కదా యజమానుడు అంటే. తండ్రిని వేడుకోండి. ఆ పంటకి యజమాని తండ్రి. మనమంతా పంట, ఆ పంటకి యజమాని తండ్రి. ఆ తండ్రిని మీరు వేడుకోండి అని అంటున్నాడు. సేవ అంటే ఏంటో తెలుసా? పూల బాట కాదండి, చాలా కష్టపడాలి. అది చెబితే రాకూడదు, మిమ్మల్ని తోస్తే రాకూడదు. మీలో మీకు పుట్టాలి, నేను దేవుని కోసం బ్రతకాలి అని. అర్థమైందా? నేను దేవుని కోసం బ్రతకాలి. ప్రియమైన దేవుని వల్లరా ఆలోచించండి. ఈరోజు ఎవరు కష్టపడి చేయాలనుకుంటున్నారు సేవ? ఒకప్పుడు రోజులు వేరండి. ఒకప్పుడు సేవకులు వేరు, ఒకప్పుడు వాళ్ళు పడిన కష్టాలు వేరు. ఇప్పుడు సేవకులు వేరు. ఇప్పుడు ఎవరు కష్టపడటానికి అసలు ఇష్టపడట్లేదు. అలాంటి ఒక పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక అతను సైకిల్ ఎక్కి ఒక అతను మరి యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యేసుక్రీస్తు దేవుడు అని ఎత్తైన ప్రాంతాలలో రాసిన వ్యక్తి ఒకే ఒక అతనట. ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎక్కడ కొండలు ఉన్నాయో, ఎక్కడ చూడగలిగిన పరిస్థితులు ఉన్నాయో, ఆ పరిస్థితులన్నిటిలో ఆయన ఆంధ్రప్రదేశ్ని సైకిల్ మీద 2 సార్లు తిరిగాడట. బాగా వినండి. దేని మీద? సైకిల్ మీద. వెనక డబ్బాలు పెట్టుకొని
వెనక డబ్బాలు పెట్టుకొని సైకిల్ మీద ఆంధ్రప్రదేశ్ అంతా 2 సార్లు తిరిగి ఎక్కడెక్కడ రాయగలమో యేసుప్రభు గురించి అని అన్ని చోట్ల రాసిన వ్యక్తి. అంతేకాదు మన దేశం అంతా కూడా తిరిగాడంట. ఆంధ్రప్రదేశ్ అయిపోయిన తర్వాత ఇతర రాష్ట్రాలకి వెళ్ళిపోయి ఆ 4 మాటలు ఆ భాషలు నేర్చుకొని వాళ్ళ భాషలతో ప్రతి ఒక్క చోట యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన నమ్మండి, పాపక్షమాపణ ఆయన వలన దక్కుతుంది, ఇలాంటి మాటలన్నీ కూడా మన భారతదేశం అంతా కూడా రాశాడు. రాసినటువంటి ఆయన గురించి ఒక ఆయన చెప్తున్నాడు. ఏంటో తెలుసా? ఆయన తినటానికి తిండి ఉండేది కాదట. ఒకసారి ఒక ప్రాంతానికి వెళ్ళి ఆయన రాసిన తర్వాత అక్కడి నుంచి ఇంకో ప్రాంతానికి అనుకున్నప్పుడు ఆయన మార్గ మధ్యం ఏంటో తెలుసా? అడవి ప్రాంతం. ఆ అడవి ప్రాంతంలో వెళ్తూ ఉంటుంటే కరెక్ట్గా మధ్యకు వచ్చేసరికి, అంటే ఇక అటు ముందుకెళ్ళలేడు, ఇటు వెనక్కి రాలేడు, మధ్యకు వచ్చేసరికి పూర్తిగా చీకటి అయిపోతే ఆ రోజు రాత్రి అవన్నీ కూడా అడవి మృగాలు తిరిగే ప్లేస్ అదంతా కూడా. ఆ రోజు రాత్రి ఒక కర్రపుల్ల తీసుకొని గుండ్రంగా గీత గీసుకొని, ప్రభువా నేను పడుకుంటున్నాను, ఏమొస్తాయో నాకు తెలియదు, రేపొద్దున బతుకుంటే నీ సేవ చేస్తా అని ఆ అడవి మధ్యలో ఒక గుండ్రంగా గీత గీసుకొని ఏ మృగం ఈ గీత దాటి రాకుండా చెయ్యి అని ప్రశాంతంగా పడుకున్నాడట. అతని కళ్ళు తెరిచి చూసేసరికి ఉదయం సూర్యకిరణాలు అతని మీద పడుతున్నాయి. లేచాడంట, అటు ఇటు చూశాడంట. చూస్తే గీత అవతల ఏనుగు పాదాలు, గీత అవతల పులి పాదాలు, గీత అవతల మరికొన్ని జంతువుల పాదాలు ఉన్నాయట. చూసారా? అతను అంత కష్టపడుతుంటే దేవుడు ఏం చేశాడో. అప్పటికి అన్నం తిని 3 రోజులైందండి. అప్పటికి 3 రోజులైంది. అయితే ఆ తర్వాత ఇంకా నడుచుకుంటూ ముందుకెళ్ళిపోతే మెయిన్ రోడ్డు వస్తే అలా నించుంటే మరి ఒక కారు స్పీడ్గా వెళ్ళి మళ్ళీ బ్రేక్ వేసి మళ్ళీ వెనక్కి వచ్చిందంట. ఎక్కువ అన్నారంట వాళ్ళు, లోపల ఉన్న 4 ఉన్నారు. ఎక్కువ అన్నారంట. ఎక్కువ అంటే, అయ్యా నా దగ్గర డబ్బులు లేవు, మళ్ళీ మీరు డబ్బులు అడిగితే నేను ఇవ్వలేను అని అంటే, పర్వాలేదులే ఎక్కువ అన్నారంట. ఏంటి ఇక్కడ ఎందుకు నించున్నావు, ఏంటి లోపలికి ఎక్కించుకున్న తర్వాత ఏంటి ఇక్కడ ఎందుకు నించున్నావు నువ్వు, అది ఇది అని ప్రశ్నలు వేస్తే, ఆయన ఇంటర్వ్యూ ఇదంతా కూడా అని ప్రశ్నలు వేస్తే, ఇదిగో యేసుప్రభు వాక్యాలు రాసేవాడిని, నేను అక్కడక్కడ రాసేవాడిని, అలా రాస్తూ రాత్రి అడవిలో ఇరుక్కుపోయాను అని అంటే, మీ దేవుడు ఏం దేవుడయ్యా, నిన్ను ఆ విధంగా వదిలేటివేంది అని అంటే, లేదయ్యా నన్నేం వదిలేయలేదు, తెల్లారేసరికి ఏనుగు పాదాలు ఉన్నాయి, పులి పాదాలు ఉన్నాయి, ఇవన్నీ పాదాలు ఉన్నాయి, దేవుడు నన్ను కాపాడాడయ్యా. మరి అలాగైతే మరి రోడ్డు మీద ఎలా ఉన్నావు, మరి ఇప్పుడు కూడా నీ దేవుడు కాపాడలేదుగా అంటే, లేదయ్యా కాపాడాడు, మీరు వచ్చారుగా అన్నాడంట. అంటే ఇంకా సైలెంట్ అయిపోయి ఇంకా అసలు ఏం మాట్లాడకుండా ఒక సిటీ తీసుకెళ్ళిపోయి, అన్నం తింటావా అంటే అన్నం తింటాను, టిఫిన్ ఏదో ఇస్తే గబ్బ తినేసాడంట. వాళ్ళ 4 ఉంటే 4 కాస్త డబ్బులు తీసుకొని అతని చేతికి ఇచ్చారంట. అయితే వెళ్తూ ఒక మాట అన్నారంట, నువ్వు ఈ పూనా అనే ప్రాంతానికి వస్తే ఒకరోజు మా ఇంట్లో ఉండాలి అని ఒక అతను విజిటింగ్ కార్డు ఇచ్చాడంట. విజిటింగ్ కార్డు ఏంటి అని చూస్తే, పూనా ఆ ప్రాంతానికి ఆర్ఎస్ఎస్కు సంబంధించిన అధ్యక్షుడంట అతను. చూసారా? ఆర్ఎస్ఎస్కి సంబంధించిన ఒక అధ్యక్షుడు ఒక విజిటింగ్ కార్డు ఇచ్చి, నువ్వు ఎప్పుడు ఈ ప్రాంతానికి వచ్చినా మా ఇంటికి వచ్చి ఉండు అని చెప్పి వెళ్ళిపోయారట వాళ్ళు. చూసారా? దేవుడు తలుచుకుంటే ఏదైనా చేస్తాడు. నువ్వు ఆయన సేవ చేయాలి, అది దేవుడికి కావాలి. యథార్థమైన సేవ చేయాలి, నీతి గల సేవ చేయాలి, ఆత్మల భారం కలిగిన సేవ చేయాలి.
అలా చేయకుండా మనం ఏదో చేసుకుంటా పోతే అది దేవుడు మెచ్చిన సేవ కాదు. ఒక వీడియో చూడండి. ఒక అతని గురించి ఒక సేవకుడు చెప్తున్నాడు, డేవిడ్ లివింగ్స్టన్. ఆయన ఆఫ్రికా దేశంలో ఎలాంటి సేవ చేశాడో ఒక వీడియో చూడండి. ఇంగ్లాండ్ దేశంలో డాక్టర్ చదివాడు ఆయన. డాక్టర్ యవ్వనస్తుడు కుర్రోడు. డాక్టర్ చదవంగానే ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసేశారు. పెళ్ళి అవ్వగానే ఇంగ్లాండ్ దేశం నుంచి ఆఫ్రికా వెళ్తా అన్నాడు. రే, ఆఫ్రికా అంటే ఏమనుకున్నావు? అది ఏమన్నా స్విట్జర్లాండ్ అనుకున్నావా? సరదాగా పర్యాటకానికి వెళ్తానికి దోమలంటే ఇలా కుడితే చచ్చిపోతావు, పర్లేదు దేవుడు అక్కడికి వెళ్ళమన్నాడు, వెళ్ళిపోతానని వెళ్ళాడు. తన భార్యను దోమ కుడితే చచ్చిపోయింది. భార్య శవాన్ని మళ్ళీ మోసుకొచ్చాడు ఇంగ్లాండ్కి. పాతెట్టేశాడు. పాతెట్టింది, మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. రే, ఎక్కడికి వెళ్తావురా? ఆఫ్రికాకి వెళ్తున్నా. రే, భార్య చచ్చిపోయిందిరా, ఇప్పటికీ అర్థం కదా, పర్లేదా దేవుడు అక్కడికి వెళ్ళమన్నాడు, వెళ్ళిపోతానని. వీళ్ళు 10 మందిగా ఆఫ్రికా అడవుల్లో వెళ్తా ఉన్నారు. అడవుల్లో చిరుతపుళ్ళు ఉంటాయి కాబట్టి ఎప్పుడు ఎవడో ఒకటి గస్తీ ఉండాల్సిందే. ఆ రోజు డేవిడ్ లివింగ్స్టన్ అని ఈయన గస్తీ అంటే తెలుసా? కూర్చొని ఉండాలి. మిగిలిన 9 మంది నిద్రపోతూ ఉంటారు. చేతిలో గన్నోడు పెట్టుకొని అలాగా చూస్తూ ఉన్నాడు, పులులు ఏమైనా వస్తాయేమని. నిద్ర వచ్చేసింది, పడుకున్నాడు. అంతే వచ్చేసింది ఓ పులి. ఆయన కళ్ళు తెరిచే లోపల ఆ పులి పంజా తీసి ఈ ఎడం భుజం మీద ఒక్కసారి టాప్ అని కొట్టింది. ఎంత మాంసం కలిసిపోయింది. ఆ రోజు నుంచి ఆయన చెయ్యి పైకి లెగవల, ఇరిగిపోయింది ఎముక, ఎంత మొక్క లేచిపోయింది. అప్పుడు ఏమన్నా సరే ఇప్పుడైనా వెనక రారా అన్న, రామ్ నేను ముందుకెళ్తా అన్నాడు. పాపం ఈ చేయలేదు, ఇలాగే వెళ్తా ఉన్నాడు. ఒకసారి తుమ్మ ముళ్ళు ఉన్నాయి, ఆ ముళ్ళు ఇలా అడ్డు తీసుకుంటూ వెళ్తున్నాడు అన్నాడు. పాపం ఏది మధ్యలోంచి వెళ్తా ఉంటే ఇది పెద్ద తుమ్మ ముళ్ళు కొమ్మ అనుకోండి, ఆ కొమ్మని ఇలా ఉంచి ఇలా వెళ్ళాడు. వెళ్ళి అయిపోయింది కదా అని వదిలేశాడు. అంతే, కొమ్మ వచ్చి టాప్ అని గుచ్చుకుంది. ఎంత ముళ్ళు వచ్చి కంటిలో అలా గుచ్చుకుంటే గుడ్డంతా కారిపోయింది. ఎడం కన్ను లేదు. రే, ఎడం కన్ను లేదు, వచ్చారా అన్నాడు. కుదరదా, వెళ్ళిపోదా, అలాగే అన్నాడు. వెళ్ళిపోయాడు. పాపం ఎడం కన్ను లేదు, ఎడం చేయలేదు, ఎలాగ నడుస్తూ ఉన్నాడు. ఈ కాలు వెళ్ళి ఏ బురదలో పడిందో, ఆ బురదలో ఉన్న ఏ చెట్టు ముళ్ళు గుచ్చుకుందో తెలియదు. ఆ ముళ్ళు గుచ్చుకోగానే ఈ కాలు తిమ్మిరి పట్టేసింది. చచ్చేదాకా ఈ కాలు తిమ్మిరి వదల. ఏ పురుగు కుట్టిందో తెలియదు, ఏ ముళ్ళు గుచ్చుకుందో తెలియదు. అంతే, ఈ కాలు లేదు, ఈ చేయి లేదు, ఈ కన్ను లేదు. కానీ మీకు విషయం తెలుసా? 2500 మైళ్ళు 2500 మైళ్ళు ఆయన కాలి నడక మీద నడిచి 13 దేశాలకి సువార్తను అందించాడు డేవిడ్ లివింగ్స్టన్. డాక్టర్ చదువుకున్నటువంటి వ్యక్తి. ఆయన ఒక దేశంలో ఇంకా నడవలేక అలా పడిపోతే ఒక రాయి తీసుకొచ్చి ఆయన ముందు పెట్టారు. ఆ రాతి మీద అలా చెయ్యి పెట్టి ప్రార్థన చేసుకుంటూ చచ్చిపోయాడు ఆయన. ఆయన చచ్చిపోయిన తర్వాత ఆయన శవాన్ని కర్రకు కట్టి తీసుకెళ్ళిపోతుంటే ఆ గ్రామస్తులంతా పరిగెత్తుకుంటా వచ్చి ఆగడే అని అన్నారు. డేవిడ్ లివింగ్స్టన్ తన జీవితాన్ని మాకు దారగా పోశాడు, తన ప్రేమను మాకు చూపించాడు, తన హృదయాన్ని మాకు అర్పించాడు. ఒక్క పని చేయండి, డేవిడ్ లివింగ్స్టన్ ఒకసారి కింద పడుకోబెట్టండి, ఆయన గుండెకాయ తీసి ఇక్కడ పాతి పెట్టండి, మిగిలిన శవాన్ని మీరు తీసుకెళ్ళిపోండి అంటే ఆయన బాధ పెట్టకూడదని. చచ్చిపోయిన డేవిడ్ లివింగ్స్టన్ని పడుకోబెట్టి కత్తి పెట్టి కోసి గుండెకాయ బయటికి లాగి భూమిలో పాతి పెట్టి శవాన్ని తీసుకెళ్ళిపోయారు. ఎందుకో తెలుసా? దేవుని మాటకు అంత విలువిచ్చాడు ఆయన. దేవా, నువ్వేం చేయమంటే నేను అది చేస్తాను, వెనక్కి తిరిగి చూడను. ఈ లోకంలో మనుషులు లెక్కలు వేరు, దేవుని లెక్కలు వేరు. మనం చేస్తున్న సేవ ఏంటి? అసలు మనం ఏం చేస్తున్నాం? ఏమండి, మనం ఏం చేస్తున్నాం? 4 కరపత్రాలు తీసుకొని వెళ్ళలేము, నలుగురికి వాక్యం చెప్పలేము, నలుగురి దగ్గరికి వెళ్ళలేము, కాస్త దూరం వెళ్ళలేము. ఇది సేవ అని అంటారా? ఇది సేవేనంటారా? ఒకసారి మీరు ఆలోచించండి. కనుక మనం ఎంతవరకు కష్టపడుతున్నాం? కష్టపడుతున్న వారికి సహకరించాలి మనమంతా. కనుక దేవుని వల్లరా మీరందరూ కూడా సేవకులుగా మారటానికే ఈ మాటలు. మీరందరూ కూడా సేవకులుగా ఉంటూ ఏదో ఒక మామూలు సేవ కాదు, జీవితాలను త్యాగం చేసే సేవ కావాలి. అలాంటి ఒక సేవ జీవితాన్ని కలిగి ఉండాలి. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మనం కష్టపడితేనే అదే నిజమైన సేవ. సుఖపడుతూ చేసే సేవ కాదు. కనుక దేవుని పిల్లలుగా రాత్రనక పగలనక ఎంతో కష్టపడుతున్నాం. ఏమండి, రాత్రనక పగలనక కష్టపడుతున్నానండి. నా వరకు నేను నా శక్తి లోపం లేకుండా నేను కష్టపడుతున్నాను. ఎంత దూరమైనా వెళ్ళిపోతూ, ఎంత లేట్ అయినా వస్తూ మరి దేవుని పనిలో కొనసాగుతూ ఉన్నాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రమాదం చూస్తూ ఉంటే మళ్ళీ బండి ఎలా నడుపుతాము అనిపిస్తుంది.
పోయిన శనివారం నర్సరావుపేట నుంచి వస్తూ ఉంటే ఫిరంగిపురం దాటిన తర్వాత సుమారు 12 అవుతుంది. అప్పుడు ఫిరంగిపురం దాటిన తర్వాత ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది. మనిషి కుప్పైపోయాడు, అసలు చర్మం కనపట్లేదు, ముక్కలు అయిపోయాడు ఒక మనిషి. అలాంటి దృశ్యాలు చూసినప్పుడు ఏమనిపిస్తుంది? అలాంటివి నేను ఎన్నో చూశాను, అయినా బండెక్కి వెళ్తున్నాను. ఎందుకో తెలుసా? నా తండ్రి నాకు అప్పగించిన పనిని నేను చెయ్యాలి అని. ఒక్కొక్కసారి వాహనాలు మీదకు వచ్చేస్తాయి, ఒక్కొక్కసారి సైడ్ వెళ్ళిపోతాం. వాడు అట్లా వస్తాడు, ఎదురొచ్చేవాడు. ఆ స్పాట్లో ఇక గుద్దితే ఇక ఎవరూ లేదు, ఇక ప్రాణం పోవటమే. ఎందుకు చేస్తున్నాము దేవుని పని అని అంటే, దేవుని సేవ కష్టంతో చేసేది, సుఖపడుతూ చేసేది కాదు. ఇలాంటివి నేను ఎందుకు చూపిస్తాను తెలుసా? సేవ ఎంత కష్టపడి చేశారో ఆ రోజుల్లో అనేది చెప్పటానికి. ఆఫ్రికా ఖండాన్ని మొత్తాన్ని మార్చిన వ్యక్తి అతను, క్రీస్తు పాదాల దగ్గరికి తీసుకొచ్చిన వ్యక్తి అతను, డేవిడ్ లివింగ్స్టన్. ఎలాంటి పరిస్థితుల మధ్య సేవలు చేశారో మీరు ఆలోచించాలి. అసలు మనం వాళ్ళ కాళ్ళ గోటికి కూడా సరిపోము. మన పరిచర్య, మన సేవ ఎందుకు పనికిరాదు అంతే. ఎందుకంటే అన్నీ కావాలి మనకు. భార్య కావాలి, పిల్లలు కావాలి, 3 పూట్ల తిండి కావాలి, ఇల్లు కావాలి, అన్నీ కావాలి, సేవ చేయాలి. అర్థమైందా? కానీ వాళ్ళు అన్నీ కావాలని అనుకోవాలి, అది సేవ. ఆలోచించండి. కాపరి లేని గొర్రెలు ఎన్నో ఉన్నాయి, వాటికి మనం మంచి కాపరిగా మారాలి.